అందులో చెప్పింది ఏంటంటే, ఒకవేళ నేను ఎలక్షన్‌లో మళ్ళీ క్లియర్‌గా ఉన్నాను ఆ సబ్జెక్ట్ మీద రేవంత్ రెడ్డికి బహిరంగంగా సవాల్ ఇచ్చినాను నేను అది. ఒకవేళ నేను ఎన్నికలలో గెలిస్తే, ఒకవేళ ప్రభుత్వం ఇల్లు కట్టియకపోతే ఊరుకి 10 ఇల్లు కట్టిపిస్తాను. ప్రభుత్వం అవును కట్టియకపోతే. చెప్పారు. క మాట మీద ఉన్నాను. నేను అచ్చి నుంచి అదే మాట్లాడుతున్నా కదా! గవర్నమెంట్ వస్తే ఇప్పుడు దాన్ని నా ప్రభుత్వం వస్తేనే ముందు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం. ఓకే. ప్రతిపక్షంలో కొట్లాడుతున్నాం. 3500 ఇల్లు శాంక్షన్ చేసినాం. అవే కదా ఇల్లు. గవర్నమెంట్ కట్టిపియకపోతేనే నేను ఊరికి 10 ఇల్లు కట్టిస్తా అన్నాను. ఇప్పుడు ఆ లేట్ అయిన దానికి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలా. నువ్వు 3500 ఇల్లు ఫస్ట్ మా గవర్నర్ గారి ప్రసంగంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు అన్నాడు. కనుక నాకు నేను 10 ఇల్లు అంటే మొత్తం కలిపి 100 ఇల్లే కదా! అంటే హ్మ్. సుమారు 700 ఇల్లు. ఇప్పుడు 3500 ఇల్లు కొట్లాడి సాధించుకొచ్చిన కదా! ఒకవేళ ఇప్పుడు కూడా మనం బహిరంగంగా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను రేవంత్ రెడ్డి గారికి. ఒకవేళ ఆరుమూరు తెలంగాణలో లేదని చెప్పండి. రేపే ముగ్గు పోతా 87 పల్లెల్లో అని చెప్పాను. ఆరుమూరు తెలంగాణలో లేదు. మా పనులు మేమే వసూలు చేసుకుంటాం. రిజిస్ట్రేషన్స్, ఎక్సైజు మీకు బ్రహ్మాండంగా అమెరికాలాగా చేస్తాను నేను ఆరుమూరి. మూలలో 1000 కోట్లు ఇస్తున్నాం ఆదాయం. మా డబ్బులు మాకేందుకు డబ్బు? నీకేం దమ్ముంటే నువ్వు ఢిల్లీలో కొట్టాడు నీకేమైనా ఇబ్బంది అయితే. మా డబ్బు మేము అడుగుతున్నాం. కానీ ప్రజలంతా ఎమ్మెల్యే వైపే చూస్తారు కదా! ఇటువంటి ప్రశ్నలు ఎమ్మెల్యే చెయ్యాలి అంటూ వాళ్ళకు మనసులో నో, ఉంటుంది. తప్పేం లేదండి. దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రణాళికలు వచ్చేసినాయి. ఆల్రెడీ ప్రజా అప్లికేషన్స్ అన్ని ఫార్వర్డ్ అయిపోయినాయి. ఫాస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ముందు కూడా సుమారు ఒక 5 ఊర్లలో కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నిన్న కొబ్బరికాయ కొట్టాడు గౌరవనీయ ముఖ్యమంత్రి. స్టార్ట్ అయిపోతాయి అన్ని. హ్మ్. స్టార్ట్ కాకపోతే నిరంతరం వేటాడతాం. మా డబ్బు మేము తీసుకుంటాం, కట్టుకుంటాం. డోంట్ వరీ దాంట్లో ఏం లేదు. మేము ఆర్మూర్‌ని సుమారు భారతదేశంలో నంబర్ 1 కాన్స్టిట్యూన్సీ చేస్తాం. అట్లా ప్రైవేట్‌గా నాకు పన్నులు వసూలు చేసుకుంటూ ఉంటే.